యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం 28 నుంచి 3వ అధ్యాయం అంతా ఈ రోజున మనం ధ్యానం చేస్తాం. అలాగని చెప్పి పెద్ద వర్తమానం ఏముండదు, మీరు త్వరగానే సెలవు తీసుకోవచ్చు, కంగారు పడకండి. 2వ అధ్యాయం 28వ వచనం. తరువాత నేను యోవేలు గ్రంథం 2:28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తెల మీదను నా ఆత్మను కృమ్మరించుదును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తము, అగ్ని, ధూమస్తంభములు కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకమున్పు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారును కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడుదురు. ఆ దినములలో అనగా యోధా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించబోవు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకుని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకున్నట్టు బట్టి నా జనుల పక్షముగా అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. నీ యొక్క సన్నిధికి మమ్మల్ని నడిపించారు. నిన్ను కీర్తించుటలో, నిన్ను ఆరాధించుటలో సహాయం చేశారు. నీ సన్నిధికి, నీ వాక్యం దగ్గరికి వచ్చాం. మీరు మాతో మాట్లాడండి, మేలు కలిగించమని యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యోవేలు గ్రంథం 3 భాగాలు మనం చెప్పుకున్నాం. ఇది ఆఖరు భాగం, అనగా ప్రభువు దినమున, ద అల్టిమేట్ డే ఆఫ్ ద లార్డ్ అంటారు. ప్రభువు దినమున ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, ఇది 3వ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. అయితే 28వ వచనంలో నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతాను. ఇక్కడ ఇది దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ, గుర్తుపెట్టుకోండి. పిలవబడిన వారు ఎవరు? ఇశ్రాయేలీయులు మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి, పిలవబడిన వారు ఎవరంటే ఇశ్రాయేలీయులు మాత్రమే పిలవబడిన వారు. ఆత్మను ఎవరికి ఇవ్వాలి? ఇశ్రాయేలీయులకే ఇవ్వాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? సర్వజనులు. అంటే దేవుని ప్రేమ ప్రణాళిక ఎటువంటిదంటే, దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబు యొక్క 12 గోత్రాలు, వారిని ఆశీర్వదించాడు, నిజమే. అయితే అబ్రహామును బట్టి యోధా జనాంగమంతటిని, ఇశ్రాయేలు జనాంగమంతటిని నేను ఆశీర్వదించి వారిని అభివృద్ధి చేశాడు, నిజమే. కానీ అదే సమయంలో ప్రపంచంలో ఉన్న జనమంతటిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు అనడానికి అంటున్నాడు సర్వజనుల మీద. ఎంతమంది మీద? కాబట్టి నేను అంటాను, ఈ రోజున నేను ఈ దైవ గ్రంథం పట్టుకున్నానంటే, నీ దగ్గర దైవ గ్రంథం ఉందంటే ఈ వాక్యం నెరవేర్పే. ఎందుకంటే ఇది మన దగ్గర ఉండేది కాదు, ఇది మన సొత్తు కాదు. మనం ఎవరం? పరదేశులం, పరజనులం, వాగ్దాన నిబంధన లేని జనులం, దేవుడు లేని వారం మనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం మనం నిర్దేవులం, అంటే మనకి దేవుడే లేడు. మనకి యూదులు అనేవారికి, అన్యజనులు అనేవారికి మధ్యలో పెద్ద గోడ ఉంది. యేసు ప్రభువారు ఆ గోడను తన శిలువ రక్తం చేత పడగొట్టేశాడు. ఇప్పుడు అన్యజనులను, యూదులను ఏం చేశాడు? ఆయన ఏకం చేశాడు. అదే ఈ మాటలు చెప్తున్నాడు, సర్వజనుల మీద. ఎంతమంది? మీరు ఆలోచిస్తే ఇది అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో నెరవేర్చాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో నెరవేర్చాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. పేతురు నిలబడి చెప్తున్న మాట, పేతురు నిలబడి చెప్తున్న మాట 14వ వచనం, 2:14. అయితే పేతురు ఆ 11తో లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేము కాపురమున సమస్త జనులారా,
ఇది మీకు తెలియనుగాక. చెవి యొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దుపొడిచి జాము కూడా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏంటది అనగా, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద, అక్కడేమో సర్వజనులు అన్నాడు, ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు మనుషులందరూ. దేవుని కృప ఎంత గొప్పదో చూడండి. మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనములకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసు అండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తము అగ్ని పొగ ఆవిరి కలుగజేసేదను. ఇవన్నీ యోవేలు చెప్పాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? పెంతుకొస్తు పండుగ రోజున జరిగింది. ఎప్పుడు జరిగింది? పెంతుకొస్తు పండుగ. పెంతుకొస్తు పండుగ అంటే దాని అర్థం ఏంటంటే, పెంతుకొస్తు పండుగ అంటే అర్థం ఏంటంటే 50వ రోజు పండగ అని అర్థం. పెంతుకొస్తు పండగ అంటే 50వ రోజు పండగ. 50వ రోజు అంటే ఇశ్రాయేలీలకి 7 వారాలు లెక్కించిన తర్వాత 7 వారాల మరుసటి రోజున వచ్చే పండగనే పెంతుకొస్తు పండగ అంటారు. ఇది కోతకాలాల పండగ. 7 వారాలు లెక్కించండి. 7 ఏళ్ళు ఎంత? 49. 50వ రోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే ఆదివారం అనుకుంటే, 50వ రోజు ఏం రోజు వస్తుంది? మళ్ళీ ఆదివారం వస్తుంది. కాబట్టి 50వ రోజు పండగ. దీన్ని పెంతుకొస్తు పండగ అంటారు. పెంతుకొస్తు సంఘం కాదు, గుర్తుపెట్టుకోండి. పెంతుకొస్తు పండుగ. పెంతుకొస్తు అనేది ఇశ్రాయేలీల పండుగలలో ఒక పండుగ. గమనిస్తున్నారా? పర్ణశాలల పండుగ, పెంతుకొస్తు పండుగ, పస్కా పండుగ, ఇటువంటి పండుగలు కొన్ని ఉన్నాయి వారికి. అయితే పెంతుకొస్తు పండుగ రోజున దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. కుమ్మరించినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు వారు చూచారు. అక్కడ ఎంతమంది ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు. 8వ వచనం చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో, అపోస్తుల కార్యములు 2:8, మనలో పుట్టిన ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? వినండి. అప్పటి వరకు మాట్లాడే వాళ్ళకి వాళ్ళ భాష మాత్రమే తెలుసు. కానీ దేవుని ఆత్మ ఏం చేసిందంటే అక్కడికి వచ్చిన ప్రజలందరికీ దేవుని వాక్యం అందాలి కనుక ఆ వచ్చినటువంటి ప్రజలకి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళకి. ఇప్పుడు మీకు ఒక టెక్నాలజీ వచ్చింది ఈ మధ్య, ఏఐ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో మనము తెలుగులో మాట్లాడుతున్నాం అనుకోండి, ఇట్ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్, ఫ్రాన్స్, ఎనీ అదర్ లాంగ్వేజ్. అది మనం మాట్లాడే మాటనే వేరే భాషలో మారుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా వెళ్ళి నాకు కోడిగుడ్లు కావాలి అని నువ్వు తెలుగులో మాట్లాడితే అది వాళ్ళ భాషలో చెప్తుంది. ఆ భాష మనకు తెలియదు కదా. కాబట్టి ఇక్కడ జరిగింది అదే. వినాలి. ఎంత అద్భుతమైనదో చూడండి. అక్కడ రకరకాల దేశాలకు చెందిన వారు ఉన్నారు. వారందరికీ దేవుని వాక్యం అందాలి. దేవుని వాక్యం అందాలంటే ఏం చేశాడు దేవుడు? వారికి వారి భాషలో అర్థమయ్యేలా చేశాడు. అది అర్థం కాని భాష ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. అర్థం కాని భాష కాదు, అర్థమయ్యే భాష. ఎవరెవరు ఉన్నారు అక్కడ? 9వ వచనంలో పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపొతోమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశముల వారు, ఇంకా కురేనే దగ్గర లిబియా ప్రాంతముల వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము. ఎన్ని రకాలు ఉన్నారో చూడండి అక్కడ. వారందరికీ దేవుని ఆత్మ వారి భాషలో అర్థమయ్యేలాగున చెప్పండి దేవుని వాక్యాన్ని అందించాడు. ఈ రోజున
మన దైవ గ్రంథం మన చేతిలో ఉందంటే విలియం కేరీ ఒక చెప్పులు కుట్టుకునేవాడు. ఆయన ఇది మనకు తెలుగులో మన బైబిల్ మన చేతిలోకి రావడానికి కారణమయ్యాడు. నేనంటాను, దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు. నువ్వు కూడా ఒక పాత్రగా వాడబడవచ్చు. నేను చేసే చిన్న పనే కదా అని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఏ పనిలో ఉన్నా ఆ పనిలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ పనిలో తన మహిమకు నిన్ను పాత్రుడిగా చేస్తాడు. తన మహిమను నీ ద్వారా తెచ్చుకుంటాడు. ఇక్కడ సర్వజనుల మీద నేను కుమ్మరిస్తానన్నాడు. కాబట్టి రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పాడంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. దేవుడు మనకేమనుగ్రహించాడు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. ఎక్కడ వచ్చిన వారందరికీ పరిశుద్ధాత్మ ద్వారా ఏం కుమ్మరించబడింది? దేవుని ప్రేమ. పేతురు గారి మాటల్లో దేవుని ప్రేమ కుమ్మరించబడింది. దేవుని ప్రేమ అక్కడికి వచ్చిన ప్రజలందరి మీద కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడింది. ఆ దేవుని ప్రేమ కుమ్మరించబడగా వారందరూ కూడా ఏం చేశారంటే, మేమేం చేయాలి మరి అని అడిగారు. అప్పుడు అన్నాడు, మీరు ఏం చేయాలో చెప్పాడు. అపోస్తల కార్యముల గ్రంథం అతని వాక్యం అంగీకరించిన వారు కదా, 2వ అధ్యాయం 37వ వచనం, వారు ఈ మాట విని, అపోస్తల కార్యము 2:37, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము, దేవుని ప్రేమ మాకు అర్థమైంది, మేమేం చేయాలి ఇప్పుడు? మేము దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాం. మా భాషలో దేవుడు మాకు తన ప్రేమను మాకు తెలియజేశాడు. మేమేం చేయాలి? ఏం చేయాలి చెప్పాడు అక్కడ పేతురు. మీరు మారు మనసు పొంది ఏం చేయాలి? ఏం పొందాలి? రైట్. చార్లెస్ స్పర్జన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. 18వ శతాబ్దంలో ఆయన ప్రసంగ చక్రవర్తి అంటారు. ఇంచుమించుగా 68 వాల్యూమ్స్ ఉన్నాయి ఆయన ప్రసంగాలు. కావాలంటే ఇంటర్నెట్లో దొరుకుతాయి, ఆన్లైన్లో లభ్యమవుతాయి. ఆయన ప్రతి ప్రసంగం వెనక అద్భుతం ఉంటుంది, ఒక అద్భుతం. ఒకసారి ఒకనొక రాత్రి అర్ధరాత్రి 1:20 దేవుడు తనతో మాట్లాడాడంట. 1:20 అవుతుందండి అర్ధరాత్రి. స్పర్జన్, నువ్వు లేచి మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పు అంటున్నాడంట. స్పర్జన్, నువ్వు లేచి మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పు అంటున్నాడట. ఏంటి ప్రభా, ఇప్పుడు ఎవరుంటారు? అర్ధరాత్రి 1:20 ఎవరుంటారంటే, లేదు నువ్వు వెళ్ళి చెప్పు. వెళ్ళాడంట. తాళాలు వేసి ఉన్నాయి. ప్రభువా తాళాలు వేసి ఉన్నాయంటేనే, లేదే తెరుచుకుంటాయి అని చెప్తే తెరిచి లోపలికి వెళ్ళాడంట. చెప్పు అన్నాడంట. ఏం చెప్పను ప్రభువా అంటే మనసులోకి ఒక వచనం పంపించాడంట. ఇర్మియా గ్రంథం 8:20 తీయాల్సిన అవసరం లేదు. ఇర్మియా గ్రంథం 8:20, కోతకాలం గడిచిపోయింది, గ్రీష్మకాలం గడిచిపోయింది, మనం ఇంకా రక్షణ పొందకయే ఉన్నాము అనే మాట దేవుడు ఇస్తే, పులిపీటి మీద నిలబడి బెంచీలకి చెప్తున్నాడంట. ఎప్పుడు చెప్పండి? రాత్రే 1:20 పులిపీటి మీద నిలబడి బెంచీలకి చెప్తుంటే, నేను పిచ్చోడా దేవుడు పిచ్చోడా అన్నట్టుగా చెప్పేస్తున్నాడంట. చెప్పేస్తూ 40 నిమిషాలు మాట్లాడాడంట. 40 నిమిషాల తర్వాత ప్రార్థన చేసి వచ్చేస్తుంటే ప్రభు అన్నాడంట, మరి రక్షణ కొరకు ఆహ్వానం ఇవ్వవా అన్నాడంట. మనసులోనే రక్షణ కొరకు ఆహ్వానం ఇవ్వవా అన్నాడంట. ఎవరికి ఇవ్వను ప్రభు, బెంచీలు వేసి నిలబడతాయా అంటే, ఈ వాక్యం విన్నవారు ఎవరైనా, ఈ ప్రేమ పిలుపు విన్నవారు ఎవరైనా మారు మనసు పొందుతారా? మీ హస్తాలు చూపించండి అన్నాడంట. బెంచీల మధ్యలోంచి 2 చేతులు లేచినాయి అంట. ఈయన కంగారు వచ్చేసింది. బెంచీల మధ్యలో నుంచి ఎన్ని చేతులు లేచినాయి?
రెండు చేతులు, అయ్యి బాబు ఏంటిది దెయ్యమా మనుషులా అంటే మనుషులే అన్నాడంట. ఏమయ్యా ఎవరు మీరు అంటే, ఏం లేదండి మేము దొంగతనానికి వచ్చాం. మేము ఎక్కడికి వచ్చాం? మేము దొంగతనానికి వచ్చాం. ఈ కిటికీకి ఓసలు లేవు, కిటికీల లోపలికి దూరాం, ఇక దొంగతనం చేయడానికి దూరాం. ఈ లోపల మెయిన్ గేట్ ఓపెన్ అవుతుంది. ఏం చేయాలో తెలియక బెంచీల కింద పడుకున్నాం. ఏం చేయాలో తెలియక బెంచీల కింద పడుకున్నాం. బెంచీల కింద పడుకుంటే మీరు చెప్పిన వర్తమానం అంతా మాకు అర్థమైంది. ఇప్పుడు మేము పాపులము దుర్మార్గులమని మాకు అర్థమైంది. మేము మారు మనసు పొందుతాం. చెప్పండి చెప్పండి, ఏం అర్థమైంది మీకు దీనివల్ల? దీనివల్ల ఏమర్థమైంది? వాళ్ళు ఏం పొందారు? మారు మనసు పొందారు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందో చెప్పండి. సువార్త ప్రకటించు, సమయమందును అసమయమందును సువార్త ప్రకటించు. సువార్త ప్రకటించి, ఇవాళ సువార్త తప్ప అన్నీ చెప్తున్నారు అందరూ. ఇవాళ సువార్త తప్ప అన్నీ చెప్తున్నారు. వేదాంతులు ఎక్కువైపోయారు మనకి. వేదాంత జ్ఞానం పండితులు చాలామంది ఎక్కువైపోయి, ఈ పండితుడు ఆడి మీద, ఆ పండితుడు ఈడి మీద కొట్టుకోవడం తప్ప సువార్తను చెప్పేవాళ్ళు లేడు. స్పర్జన్ గారు ఆ రాత్రి ఏంటి ప్రభా అంటే, వినండి, దేవుని ప్రణాళిక ఎలాగ ఉంటుందంటే, ఎవరు ఎక్కడ మారు మనసు పొందాలో తెలియదు. ఒకసారట కొంతమంది సువార్త పత్రికలు పంచి పెడతారట పార్కులో. విన్నారా? సువార్త పత్రికలు పంచి పెడతారట పార్కులో. సువార్త పత్రికలు పంచి పెడుతుంటే ఒక మత ఛాందస్వాది వచ్చి ఏం చేశాడంటే, ఆ సువార్త పత్రికలు తీసుకొని చించేసి ఇసిరేసాడంట. ఇసిరేస్తే ఎగిరిపోయిన తర్వాత ఆ పార్కులోకి చాలామంది వస్తారు పోతూ ఉంటారు. ఏదో పోలీసులు వచ్చారండి. ఈలోపు పోలీసులు వచ్చేటప్పటికి ఒకడు చెట్టు ఎక్కేసాడంట. ఆడు దొంగ ఒకడెక్కడ చెట్టు ఎక్కేసాడు. అంటే దీని అర్థం ఏంటి? పోలీసులు తప్పించుకోవడానికి చెట్టు ఎక్కేశాడు. ఇదంతా కల కాదు, కల్పన కథలు కాదు, దేవుని సేవకులు జరిగిన విషయాలు చెప్పిన మాటలు. చెట్టు ఎక్కేసి పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. పెద్ద పెద్ద ఓక్ ట్రీస్ ఉంటాయి అక్కడ, ఆ ట్రీస్ ఎక్కేసాడు. అయితే జరిగింది ఏంటంటే, వీడు పైకి ఇసిరేసినటువంటి పత్రిక ఒకటి వెళ్ళి చెట్టు కొమ్మలు అతుక్కుందంట. పోలీసులు వెళ్ళిపోయి లోపల ఏం చేస్తున్నాడు, దాన్ని చదువుదామంటే కనిపించట్లేదు, కొంచెం చీకటి కదా. ట్రై చేసి అవ్వలేదు. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత కిందకి దిగొచ్చి ఆ పార్కులో లైటింగ్ కింద చదివాడంట, నువ్వు దుర్మార్గుడివి, పాపివి, నువ్వు ఈ స్థితిలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, యేసు ప్రభు నమ్ముకో, పరలోకానికి వెళ్తామని ఉందంట. అదంతా ఆ పత్రికను అక్కడే పెట్టి ఆ పార్కులోనే మోకరించి రక్షించబడ్డాడంట. గొప్ప సేవకుడు అయిపోయాడంట ఆయన. అంటున్నారా? మన పత్రిక వ్యర్థం కాదు. చించేయనివ్వండి, చించేసేవాడిని చించేయనివ్వండి, తిట్టేవాడిని తిట్టనివ్వండి, కొట్టేవాడిని కొట్టనివ్వండి. కానీ నేను అంటాను, దేవుడు తన ప్రణాళిక చొప్పున తన కార్యాన్ని జరిగించుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, అన్యజనుల మీద అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఈ రోజున చూడండి, రకరకాల షెడ్యూల్, తెగలు, జాతులు, ఏమండి, ఎంతెంతో మూలల్లో, ప్రపంచ మూలల్లో ఉన్న వారందరూ కూడా దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారంటే ఇది దేవుని ఆత్మ కార్యం. నేనంటాను, మనము దేవుని వాక్యం వినగలిగామంటే దేవుని ఆత్మకార్యం. మిషనరీస్ ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం చెప్పారంటే దేవుని ఆత్మకార్యం. కాబట్టి చెప్పాడు, నేను ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు రండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ప్రభు రాబోతున్నాడు. ప్రభు రాకడకి గుర్తులు. సూర్యుడు ఏమవుతాడంట? తేజోహీనుడు. మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారుడే వచ్చుట
ప్రభు రావడానికి, ఆ మహాదినం రావడానికి ముందు ఏమండి నువ్వు చూస్తున్న సూర్యుడు కనిపించడు, నీ చంద్రుడు కాంతినివ్వడు, ఆ నక్షత్రాలు రాలిపోతాయి. ఒక్కొక్క నక్షత్రం భూమి కంటే చాలా పెద్దదే. అంజురపకాయలు రాలిపోయినట్టు రాలిపోతాయంట. ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడకి సూచనలు. గుర్తుపెట్టుకోవాలా. మన ఏదో దేశంలో ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్కి పెద్ద పెద్ద బిల్డింగ్లే లేచి వెళ్ళిపోతున్నాయి. ఏంటి? గాలికి. ఇంకొక దేశంలో చూపించాడు, ఇంచుమించుగాను ఒక్కొక్క వడగండు సైజు 50 కేజీలంట. అలా కారు మీద పడితే కారు అద్దం పళ్ళు మంది అంతే, ఇంటి మీద పడితే పెంకులంటే టప్ టప్ అనిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, అటువంటిది ఇవన్నీ దేనికి సూచనలు? అయితే వినండి, ఇదంతా నా శోష కానీ దేవుని సేవకులందరి ఘోష కానీ ఏంటో తెలుసా? దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఏం పొందండి? మారు మనసు పొందండి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఆ రోజున భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద, చెప్పాను కదా, అంజూరకాయలు రాలినట్టు రాలిపోతాయంట. ఏంటయ్యి? నీ నక్షత్రం ఏంటి? నీ నక్షత్రం ఏంటి? నక్షత్రాలు రాలిపోతాయంట. ఫలానా నక్షత్రం, ఫలానా గడియ, ఇవన్నీ పిచ్చి మాటలు పక్కకు పెట్టండి. ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు దేవుని సృష్టి. ఈ నక్షత్రాలను బట్టి, సూర్యుని బట్టి, చంద్రుని బట్టి దేవుని స్తుతించాలి. కానీ ఓ నక్షత్రానికి నీ పేరెట్టేసుకో. బైబిల్ ఏం చెప్తుంది? నక్షత్రములు రాలును కదా, ఏమైపోతాయి? రాలిపోతాయి. ఇవన్నీ కూడా దేవుని రాకడ, అద్భుతమైన ఒక భయంకరమైనటువంటి రోజు రాబోతుంది. నమ్మకపోతే కనుక ఆ రోజున ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని నువ్వు ఊహించుకోకసారి. వడగండ్లు పడితేనే కంగారు పడిపోతావు, మరి నక్షత్రాలు రాలిపోతే భూమి ఉంటుందా? భూమి మీద నీ పరిస్థితి ఏంటి? లేఖనాలు చెప్తున్నాయి, ఆ రోజున భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం, యెషయా గ్రంథం 34వ అధ్యాయం, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 34:4. ఆకాశ సైన్యము అంతయు, ఏమండి ఏంటంట? ఆకాశ సైన్యం అంతా క్షీణించిపోద్దట. ఎందుకంటే ఆకాశములు ఆయన చేతి పనులు, అంతరిక్షం ఆయన మహిమను ప్రచురిస్తుంది. ఆకాశ సైన్యం అంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యమును. విన్నారా? కాగితాన్ని చుట్టినట్టు చుట్టేస్తాడంట దేవుడు. నువ్వేదో కంగారు పడిపోయి నేనేదో గొప్ప అనుకుంటున్నావేమో. ఆకాశం కింద ఉన్నాం మనమందరం. తర్వాత ఏమన్నాడు చూడండి, ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు. కాబట్టి అది భయంకరమైన రోజు, అది భయంకరమైనటువంటి ఉగ్రత దినం. యెషయా గ్రంథమే 13వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం చదువుదాం చూడండి. యెహోవా దినము వచ్చుచున్నది, దేశము పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా చేయుటకును, నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ ఆకాశ నక్షత్రములను తమ వెలుగును, నక్షత్ర రాసులు తమ వెలుగును, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఇదంతా ఎవరి మీదకి వస్తుందంట? ఎవరి కోసం వస్తుందని చెప్తున్నాడు చెప్పండి. 9వ వచనం 3వ లైను. పాపులను బొత్తిగా, పాపులను బొత్తిగా. అమ్మా ఇంకా పాపంలోనే ఉన్నారా? మారు మనసు పొందట్లేదా? దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం పొందారు? నువ్వు మాత్రం మారు మనసు పొందవు. మారు మనసు మనకెందుకండి?
మారు మనసు పాపులకి, మనం ఏమైనా పాపులు ఏంటి? అలా అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. కాలాలు గడిచిపోతున్నాయి, సమయాలు గడిచిపోతున్నాయి. మారు మనసు పొందకుండా నీవు ఇంకా ఉంటే కనుక ఒక భయంకరమైనటువంటి తీర్పు దినం రాబోతుంది. ఆ దినమున నీవు తప్పించుకోలేవు సోదరుడా, సోదరి. ఆ తీర్పు దినాల నుంచి నిన్ను తప్పించడానికే యేసు ప్రభు నీ కొరకు ముందు సిలువ మీద తీర్పు అనుభవించాడు. నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో ఆ అద్భుతమైనటువంటి సిలువ యాగాన్ని చేయడం ద్వారా మనకు ఆ గొప్ప విడుదలను ఆయన ఇవ్వబోతున్నాడు. రండి, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను చూడండి. సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయెను. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. యెహోవా సీయోనులో నుండి ఏం చేస్తున్నాడు? గర్జించుచున్నాడు. ఆయన గర్జించే సింహంలా రాబోతున్నాడు. మొదటగను గొర్రెగను ముదమారగవచ్చెను, మొదటగను గొర్రెగను ముదమారగవచ్చెను, కొదమా సింహపురీతి, కొదమా సింహపురీతి, కదలేను గర్జనతో, కదలేను గర్జనతో, గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని, వేలాది దూతలతో ప్రభుకి వేగమే రానుండే, వేగమే రానుండే. మనందరం కూడా ఆయన కొదమ సింహంలా రాబోతున్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. 4:1. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. ఎవరనరా? గర్విష్ఠులు. దేవుని వాక్యాన్ని విని కూడా గర్వంగా ఉన్నావా? ఇంకా దేవుని మాటకు లోబడట్లేదా? మారు మనసు పొందట్లేదా? గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు, అంటే కాలిపోతారు. జాగ్రత్త. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినమున అందరినీ కాల్చి వినేని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ వినాలి, గర్విష్ఠులందరూ కాలిపోతారు, మార్పు చెందని వారు కాలిపోతారు, అగ్ని గంధకములతో మండుకొండలో పడతారు. అయితే నమ్మిన వారు ఏమవుతారు? 2వ వచనం. అయితే అంటే అయితే అన్నాడంటే కొంతమంది గర్విష్ఠులు కానివారు, నమ్మిన వారు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు, అంటే కొంతమంది గర్విష్ఠులు, కొంతమంది భయభక్తులు గలవారు. ఏ గుంపులో ఉన్నారు మీరు? భయభక్తులు గలవారి గుంపులో ఉన్నావా? గర్విష్ఠుల గుంపులో ఉన్నావా? మారు మనసు పొందలేని గుంపులో ఉన్నావా? మారు మనసు పొందిన వారి గుంపులో ఉన్నావా? అయితే వినండి, అయితే నా యందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగొచ్చేయను. గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు. వినాలి, కొంతమంది గంతులు వేస్తున్నారు, కొంతమంది కాలిపోతున్నారు. కొంతమంది గంతులు వేస్తారంట, కొంతమంది కాలిపోతారు. ఎవరు కాలిపోతారు, ఎవరు గంతులు వేస్తారు? విన్నారా? ఇంకా గర్వంతో ఉన్నావేమో, ఇంకా నాశనం వైపు నడుస్తున్నావేమో. ప్రభువు ప్రేమ కలిగిన వాడై తన ప్రేమ మాట నీకు తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈరోజు ఆయన మార్పు చెందు, భయభక్తులు కలిగి ప్రభువా నేను పాపినని ఒప్పుకో, పశ్చాత్తాపపడు. అయితే అలాగైతే గనక ఏం చేస్తానని దేవుడు అంటున్నాడు. రండి, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. ఆయన వచ్చి ఏం చేస్తాడో చెప్తున్నాడు. 3వ అధ్యాయం 2వ వచనం. అన్యజనులందరినీ సమకూర్చి. ఎవరిని? గర్విష్ఠులు, అన్యజనులు అనగా దేవుని ఎరగని వారందరిని ఆయన ఏం చేస్తాడంట? సమకూర్చి. 3:12 కూడా చదువుతాను. 3:12. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు. సమకూర్చి ఏం చేస్తాడు? అది సమకూర్చి తీర్పు. తప్పించుకోలేవు సోదరుడా, తప్పించుకోలేము ఎవరం కూడా.
ఆయన మనల్ని సమకూర్చే తీర్పు తీర్చడానికి సమకూరుస్తాడు. ఈ రోజున ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు భయభక్తులు కలిగి ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే నిన్ను ఆయన రెక్కల కింద నిన్ను కాపాడుతాడు. నువ్వు దూడవలే గంతులు వేస్తావు, నెమ్మదినిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. లేదంటే అక్కడ జరిగేది ఏంటంటే ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా, యెరూషలేము సమస్త ప్రపంచంలో ఉన్న జనులందరికీ ఎలా ఉంటుందంట? బరువైన రాయిలా ఉంటుందంట. అంటే ఇప్పుడు కూడా అంటున్నారు, అరే బాబు ఇజ్రాయేల్ మీదకి మనం వెళ్ళలేము, ఇజ్రాయేలుని మనము జయించలేము. ఆ దినమున నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. వింటారా? భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు అంటే ఇశ్రాయేలుకు విరోధంగా ప్రపంచ దేశాలు కూడిపోతాయి. ఇదేంటి? ఇది ఒక్కొక్కడు వెళ్తే దీన్ని జయించలేకపోతున్నాం, అందరం కలిసి వెళ్దాం దీని మీదకి, దీన్ని తాడో పేడో తేల్చేద్దాం అనుకుంటాయి. కానీ జరిగింది ఏంటో తెలుసండి? 14వ అధ్యాయం, అక్కడే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. అంటే అందరూ వచ్చేస్తారు. జరిగిందేంటి? పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపట్టబడుదురు, పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి, ఎప్పుడు యెహోవా బయలుదేరి ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలు దేశం మీదకి వ్యతిరేకంగా లేచినప్పుడు అందరూ కలిసి ఇశ్రాయేలు దేశాన్ని ఏకతాటి మీదకి వచ్చి దాన్ని కొడుతున్నప్పుడు అప్పుడు దేవుడు బయలుదేరి ఏం చేస్తాడంట? యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పున తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరమునకును సగము కొండ దక్షిణమునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుంది. ఆ లోయలో యుద్ధం జరుగుతుంది. ఆ లోయలో ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. చూడండి, రండి, ఇప్పుడు రండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. మూడవ అధ్యాయంలో చెప్పాడు చూడండి, వచనం 17వ వచనం. అన్యజనుల యొక్క మీద దానిలో సంచరించకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే పట్టణం అంతటిని పరిశుద్ధం చేస్తాడంట. ఏం చేస్తాడు? రైట్, సరే వినాలి. మరి ఇశ్రాయేలు మీదకి వచ్చారుగా జనాలందరూ, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? యుద్ధం చేయడానికి వచ్చాడు కదా, వాళ్ళు యెరూషలేము మీదకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏం చేస్తాడు ఆయన? 3వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి, 6వ వచనం. యోధా వారిని, యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపు చేయుటకై మీరు వారిని గ్రేకీలకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదికి. అన్యజనులారా, మీరేమైతే చేశారో అది బహు త్వరగా నీ నెత్తి మీదకి వస్తుంది. అంటే అన్యజనులు చేసిన పాపాన్ని దేవుడు మరలా ఏం చేస్తాడు? ఓ రాజు ఉన్నాడంట, వినాలి. ఒక రాజు ఉన్నాడంట. ఈ రాజుగారికి సరదా ఏంటంటే వేరే రాజుని జయించినప్పుడు ఆ రాజుగారు బొట్టనేళ్ళు కోసేస్తాడంట. అర్థమవుతుందా? ఈ రాజు ఇంకో రాజుని జయించినప్పుడు ఏం చేస్తాడంట? ఓడిపోయిన రాజుగారి బొట్టనేళ్ళు కట్ చేసేస్తాడంట. జరిగింది జరిగింది జరిగింది. కొంతకాలానికి ఈడు దొరికాడు. మరి ఈడికేమైంది? రండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1
న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి, లేకపోతే 6వ వచనం చదవండి. అదోని బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల ఏం కోసేశారంట? ఎందుకు కోశారు? సరదాకు కోశారా? 7వ వచనం చదవండి. అప్పుడు అదోని బెజకు ఏమంటున్నాడు? తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడి 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద మొక్కలు ఎంతమంది కోసాడు వీడు? 70 మంది రాజులు ఏళ్ళు కోసాడంట. ఇప్పుడు వీడి వేళ్ళు కోయబడిన తర్వాత ఏం గుర్తొచ్చినాయి? 70 మంది రాజులు గుర్తొచ్చారు. అంటే నేను 70 మందికి వేళ్ళు కోసాను, కాళ్ళు వేళ్ళు కోసి పడేశాను, ఇప్పుడు దేవుడు నాకేం చేశాడు? అదే చెప్తున్నాడు. అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులను ఆ భోజనపు బల్ల కింద మొక్కలు ఏరుకొనిచుండిరి. అండర్లైన్ చేసుకోండి, మీ బైబిల్ అండర్లైన్ చేయండి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలము. జాగ్రత్త, ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడండి. జాగ్రత్త, ఒళ్ళు దగ్గరెట్టుకుని పనిచేయండి. నువ్వేం చేసావో అది మరలా నీ మీదకి వచ్చి పడిపోద్ది. జాగ్రత్త. వీడు అనుకున్నాడు, వీడు సరదా అనుకున్నాడు, దొరికిన వాళ్ళల్లా ఆడు బొట్టనేళ్ళు కోసేయడం, భోజనం బల కింద పడేయడం వాడిని. నేను దొరకను అనుకున్నాడు. దొరికాడా లేదా? మీలో కూడా కొంతమంది నేను దొరకను అనుకుంటున్నారు. నేను దొరకను, మా అమ్మకు దొరకను, మా నాన్నకు దొరకను, పెద్దలకు దొరకను అనుకుంటా. దొరుకుతారు. జాగ్రత్త. దొరికిన రోజు అప్పుడు జరుగుద్ది మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ వాక్యం చెప్తుంది, అయ్యో నేను 70 మంది రాజుల యొక్క బటన్ వేళ్ళు కోసేసానే, ఈరోజు నాకేం పోయినాయి? నాకు అదే పోయింది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. సమూయేలు నీ కత్తి. సమూయేలు అంటున్నాడు, సమూయేలు ఒక రాజుతో మాట్లాడుతున్నాడు అక్కడ. నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి స్త్రీలలో సంతు లేకుండా పోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తొత్తనీయులుగా. అగగు అనే రాజు ఏం చేశాడంట? చాలామంది తల్లులకి పిల్లలు లేకుండా చేశాడంట. అంటే దాని అర్థం ఏంటి? అగగు అనే రాజు చాలామంది తల్లుల యొక్క పిల్లల్ని చంపేశాడు. ఇప్పుడు అగగు సమూయేలుకు దొరికాడు. సమూయేలు ఏమంటున్నాడు? నువ్వు చాలామంది తల్లులకు పిల్లలు లేకుండా చేసావే, ఈ రోజున నీ తల్లికి పిల్లలు ఉండరు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఉండవని. నీవేమైతే చేశావో, ఆ తల్లులందరూ ఎలా ఏడ్చారో, ఆ తల్లులందరినీ ఎలా ఏడిపించావో, ఈ రోజున నీ తల్లి కూడా అలా ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? తొత్తనీయులుగా నరికాడంట అగగని. ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారంటే, గడిచిపోతుంది, పర్వాలేదులే. దేవుని వాక్యం చెప్తుంది. ఎస్తేరు గ్రంథంలో మనకు తెలుసు కదా, హామాన్ ఏం చేశాడు? 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. కాగా హామాను ఎవరికి? మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికయ్య మీద అతనినే ఉరి తీసిరి. సిద్ధం చేయించింది ఎవడు? వాడే. ఉరేసుకున్నవాడు ఎవడో, ఉరేయబడినవాడు ఎవడో వాడే. జాగ్రత్త. ఆ దినమున నీవు చేసినట్టు నీకు చేయబడుతుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. విన్నారా? అండర్లైన్ చేసుకోవాలి ఇవన్నీ. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. ప్రకటన గ్రంథం
13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను చెర పట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. చెర పెట్టాలనుకునేవాడు ఎక్కడికి పోతాడు? చెరలోకి పోతాడు. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. అంతే రూల్. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుంది. జాగ్రత్త. అయితే ఎప్పుడు జరుగుద్ది ఇదంతా? ముదిరిన తర్వాత జరుగుద్ది. ఎప్పుడు జరుగుద్ది? మొదరాల కదా. దేవుడు చూస్తాడు. అంటే నాకు ఇప్పుడు ఏం జరగట్లేదు అనుకుంటున్నారు చాలామంది. ప్రభు ఏం చేస్తున్నాడు అంటే ముదిరేదాకా చూస్తున్నాడు. కానానీయుల పాపం ఇంకా పరిపక్వం కాలేదన్నాడు. ఏమంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు అన్నాడు. రండి యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఎప్పుడు అంట? పైరు ముదిరింది. ఎప్పుడు కోస్తారు కోత? ఏమండే రైతులందరూ చెప్పాలా, కోత ఎప్పుడు కోస్తారు? ఇప్పుడు కోసేస్తారా? వెళ్ళి ఇప్పుడు కోసేస్తారా? ఎప్పుడు కోస్తారు? పంట ముదిరిన తర్వాత కోస్తారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను పాపం చేశాను, ఎవరికి దొరకలేదు, నేనేదో చేశాను, ఎవరికి దొరకలా, నేను ఇంకా దొరకను అనుకుంటున్నారు. కానీ ప్రభువు చూస్తున్నాడు. ఎప్పుడు వరకు చూస్తాడు? ముదిరేదాకా చూస్తాడు. ముదిరిన తర్వాత ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా రైతు పని ఏంటి? కోసేయడమే. ముదిరిన తర్వాత కోసేస్తాడు. లేఖనాల్లో కోత అంటే ఏమని వ్రాయబడిందో తెలుసండి? హోషేయ గ్రంథం కోత అంటే ఏంటో చెప్పాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో కోతకాలము అన్నాడు చూడండి. కోతకాలం అని ఫుట్ నోట్లు ఏమి రాశాడు? శిక్ష. కోతకాలం అంటే ఏంటి? ముదిరిన తర్వాత ఏమొస్తుంది? శిక్ష. కోతకాలం అంటే శిక్ష. మరి కోసేవాళ్ళు ఎవరు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి అంటున్నారా? కోత అంటే ఏంటి? యుగ సమాప్తి. కోసేవాళ్ళు ఎవరు? చూడండి అక్కడ. కోత కోయువారు దేవదూతలు. కోత అంటే యుగ సమాప్తి. అమ్మా, యుగ సమాప్తి దగ్గర పడబోతుంది. కోసేవారు దేవదూతలు. కోసి ఏం చేస్తారంట? 40వ వచనం. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో వేయబడినో అలాగే యుగ సమాప్తి నందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యముల నుండి ఆటంకములను సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేతురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయుమును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె, ఒకళ్ళేమో రాజ్యంలో ఉన్నారు, ఒకళ్ళేమో అగ్నిలో ఉన్నారు. కోత ముదిరిన తర్వాత కోత. గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజున యవనస్తులు కానీ చాలామంది కానీ అనుకునే పరిస్థితి ఏంటంటే నాకేం కావట్లా. దేవుడు దీర్ఘశాంతం గలవాడు. నువ్వు మార్పు చెందుతావని నీకు అవకాశం ఇస్తున్నాడు కదా. రోమపత్రిక 2:4 ఏమన్నాడు కదా? దేవుని దీర్ఘశాంతము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది. మారు మనసు పొందితే కోత లేదు నీక. గుర్తుపెట్టుకో. మారు మనసు పొందితే తీర్పులో నుంచి జీవంలోనికి దాటేస్తావు. నువ్వు మారు మనసు పొందితే నిత్యరాజ్యానికి వెళ్ళిపోతావు. నరకంలో పడే పరిస్థితి లేదు. అయితే నీకు చిన్న అవకాశం ఏంటంటే మారు మనసు పొందితే 3 ఆశీర్వాదాలు చెప్తానన్నాడు. 3 ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. అక్కడ చూడండి. 1 17వ వచనం 3:17. అన్యజనులకి మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. ప్యూరిటీ. పరిశుద్ధ పట్టణం అంటే ప్యూరిటీ. పరిశుద్ధ పట్టణంగా ఉంటుంది. దేవుడు యెరూషలేమును ఏం చేయబోతున్నాడు?
ఒకప్పుడు పాపములో ఉండి పాపములో జీవించి పాపులతో కలిసిపోయి జీవించినటువంటి యెరూషలేముని దేవుడు ఈ రోజున ఏం చేశాడు? పరిశుద్ధ పట్టణంగా చేశాడు. రెండవది ఏంటి? 18వ వచనంలో ఉంది చూడండి. ఆ దినమందు పర్వతము నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి. రైట్. ఒకటి ప్యూరిటీ, రెండవది ప్లెంటీ. ఉబికి అంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు రక్షించబడితే, పాపక్షమాపణ పొందితే, నువ్వు పరిశుద్ధపరచబడితే దేవుడు నీకేమిస్తాడు? పొంగి పొర్లే అనుభవాన్ని ఇస్తాడు. అక్కడేమన్నాడు చూడండి, 3:17 అన్నాడు శుద్ధ పరిశుద్ధ పట్టణం అన్నాడు, పరిశుద్ధ పట్టణంగా చేస్తానన్నాడు. 3:18 అన్నాడు ఉబికి పారుతుంది అన్నాడు కదా. ఏమవుతుంది అన్నాడు? ఉబికి పారుతుంది అన్నాడు. కీర్తన గ్రంథం 65వ కీర్తన 9లో, కీర్తన 65:9 చూడండి. దేవుని నది ఆయన భూమి, 65:9, ఆయన భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నాడు, దానికి మహదైశ్వర్యము, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు, వానజలుల చేత పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింప చేయుచున్నావు, నీ జాడలు సారము, అడవి బీడులు సారమును. నువ్వు రక్షించబడితే, నీవు ప్యూరిటీ అంటే నీవు పరిశుద్ధతలోకి వస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను మరలా తిరిగి ఉబికేలాగున చేస్తాడు, అభివృద్ధి ఆయన ఇస్తాడు. అక్కడ ఏమన్నాడు? క్రొత్త ద్రాక్షరసము అన్నాడు కదా. ఏంటంట? కొత్త ద్రాక్షరసం. పాతదా కొత్తదా? పాతదా కొత్తదా? కొత్త ద్రాక్షరసం. ప్రకటన గ్రంథంలో 3 కొత్త సంగతులు చెప్పాడు. దేవుడు మనకి కొత్త పేరు పెడతాడట. ప్రకటన గ్రంథం 2:17లో ఉంది, మీరు కావాలంటే రాసుకోండి. ప్రకటన గ్రంథం 2:17 ఏం చెప్పాడు? కొత్త పేరు. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో కొత్త పాట. ప్రకటన గ్రంథం 5:10లో కొత్త పాట. మరలా చెప్పనా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో కొత్త పేరు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో కొత్త పాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో కొత్త భూమి, కొత్త ఆకాశం. చెప్పండి, దేవుడు మనకేమి ఇవ్వబోతున్నాడు? కొత్త పేరు ఇవ్వబోతున్నాడు. మనం కొత్త పాట పాడబోతున్నాం కదా. మనము క్రొత్త ఆకాశములో కొత్త భూమిలో నివసించబోతున్నాం. ఎప్పుడు? మారు మనసు పొందితే. 21వ వచనం, అయితే యోధా దేశములో నివాసులు నిత్యముందురు. యోధా దేశంలో నివాసులు ఎలా ఉంటారు? 3 మాటలు పెట్టుకోండి గుర్తు. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలంటే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. ప్యూరిటీ, ప్లెంటీ అండ్ పెర్పెచ్యుటీ. పెర్పెచ్యుటీ అంటే పర్మనెంట్. నిత్యము ఉంటారు, నిత్యము ఉంటారు, నిత్యము ఉంటారు. అంటే దేవుడు మనకేమివ్వబోతున్నాడు? నిత్య జీవం. నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. దేవుడు మనకి నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయములో చెప్పాడు కదా, నిత్య జీవము కోసము దేవుడు మనకి యేసు ప్రభు వారిని అనుగ్రహించాడు. ఓ మాట చదవండి, 3:36. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. కాబట్టి దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే ఒక్క మాట చెప్పమంటారా? దేవుడు నిత్య జీవం ఇస్తానంటే కొంతమంది నిత్య జీవం మాకు వద్దు అంటున్నారంట. పేతురు పత్రికలో మాకు నిత్య జీవం వద్దు, మాకు అవసరం లేదు. పేతురు పత్రిక క్షమించాలి, అపోస్తుల కార్యములే 13వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 46వ వచనం, 13:46 చూడండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి,
దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి, అండర్లైన్ చేసుకోవాలా, దానిని తోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. దేవుని వాక్యాన్ని తోసివేసి మీరేం చేస్తున్నారు? అపాత్రులుగా చేసుకున్నారు. కాబట్టి మనందరికీ దేవుడు ఏం చేయబోతున్నాడు? నిత్య జీవము ఇవ్వబోతున్నాడు. ఒకటి, నీవు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను పరిశుద్ధ పట్టణంగా మారుస్తాడు. క్రొత్త పేరు పెడతాడు, కొత్త గీతం ఇస్తాడు నీ నోట, కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నిత్యము అక్కడ ఉంటావు. ఎక్కడ? నిత్య రాజ్యంలో. నిత్య రాజ్యానికి వారసుడు కావాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఇక్కడ నీవు దేవుని వాక్యాన్ని అంగీకరించక మిమ్మల్ని మీరే నిత్య జీవానికి ఎలా చేసుకుంటున్నారు? అపాత్రులుగా చేసుకో. పౌలు గారు తిమోతికి ఒక మాట చెప్పి ముగించాడు. ఏమని చెప్పాడు తెలుసా? నిత్య జీవమును చేపట్టుము అని చెప్పాడు. ఏం చెప్పాడు? మొదటి పత్రిక 6:12 చెప్పాడు అన్నమాట. ఏం పట్టు? నిత్య జీవమును చేపట్టు. మనమందరం ఏం చేపట్టాలి? నిత్య జీవమును చేపట్టాలి. యోవేలు గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నీవు నిత్య జీవమును చేపట్టు, మారు మనసు పొందు, నిత్య జీవాన్ని చేపట్టు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని పని చేయనివ్వండి. నీ రాకడ సమీపంగా ఉందని మేము గుర్తిరిగి మారు మనసు పొంది, మారు మనసుకు తగిన జీవితాలు జీవించి నిత్య జీవాన్ని చేపట్టడానికి కావలసిన కృపనిమ్మని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.